స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచి ఆయన నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుని బట్టి ప్రేమ దేవుని బిడ్డలు మనం ఎంతో కృతజ్ఞతమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటి అని అంటే వాక్య భాగం. ఆమేన్, హల్లెలూయా. చూసుకుందాం. చూడండి, పరమగీతములు 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ఒకసారి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రార్థన చేసుకుందాం. వందకిగా ప్రేమించిన మా పనుల తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు క్షమిస్తూ ఉంటున్నాం ప్రభు. మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారులైన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటూ ఉన్నారు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చేసుకున్నాం. ముఖ్యంగా ప్రభు నన్నుగా మీరు మరుగుపరచమని వేడుకుంటూ ఉన్నారు. ప్రభు నేను కాదు మాట్లాడని, ప్రభు మీరు మాత్రమే మాట్లాడాలని ప్రభువాన్ని ఆశిస్తూ ఉన్నారు. మీ అధికారమైన స్వరము వినిపించుమని, మీ అద్భుతమైన ప్రేమ కలిగిన స్వరము వినిపించుమని, మీ ప్రేమ కలిగిన మాటలు మాకు వినిపించుమని ప్రభా నాలోంచి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ సంచారం, నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పోయిన వారంలో కూడా మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ఏంటంట? నీ ప్రేమ ఎంత మధురము. ఆయన ప్రేమ ఎంతో మధురమైనదని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ అనే ఒక 2 అక్షరాలు, ఆ 2 అక్షరాలు మనుషుల యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తా ఉంది. చంటిబిడ్డ దగ్గర నుంచి మొదలుకొని బాల్యం నుంచి మొదలుకొని యవనం నుంచి మొదలుకొని మధ్య వయసులో మించి వృద్ధాప్యంలో కూడా ఒక్కొక్క కేటగిరీలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అనే 2 అక్షరాలు పాటిస్తూ ఉన్నాయి, పోషిస్తూ ఉన్నాయి. ఏం పోషిస్తున్నాయి అంటే పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రేమ అనగానే ఒకటే ఒక ప్రేమ కాదు, యవనస్తుల మధ్యలో ఉండేటువంటిది మాత్రమే కాదు. ఇందులో 5 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 5 కేటగిరీస్ లో ఉన్నటువంటి ప్రేమలు మనము జాగ్రత్తగా గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే పిల్లలకు, పెద్దలకు అనగా తల్లిదండ్రులకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగము అనేది 3 మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ పాత్రను పోషిస్తూ ఉన్నాయన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా క్రీస్తు ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు సంఘము అనే వధువుల గురించి పోల్చబడి చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ ప్రేమ ఎంత మధురము అని ఆ వాక్య భాగాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ మాట అనగల కారణం ఏంటిది అని ఒకసారి గమనిస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, తనలో ఉన్నటువంటి ప్రేమ ఆయన గమనించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరిలో ఉన్న ప్రేమ? ఆమె షూలామితిలో ఉన్న ప్రేమను ఆయన గ్రహించినట్టుగా. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే షూలామితి అనేటువంటి అమ్మాయిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి వధువు అనే సంఘమునకు సదృశ్యముగాను ప్రేమ దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నీ ప్రేమ ఎంత మధురము అంటున్నాడు ఆయన.
దానికి గల కారణాలు చాలా విషయాలు మనము చూస్తూ ఉన్నాం. పోయిన వారంలో కొన్ని మాటలు మనం చూసినాం. ఈ వారంలో కూడా కొన్ని మాటలు మనము చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ప్రేమ అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలని, అనగా లోబడే జీవితం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, ఇక్కడ వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తూ ఉన్నాం 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అనే వాక్య భాగమును మనం చూస్తున్నాం. రెండవ కింద లైన్లో అంటాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి ఎంత మాత్రము కావు అని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రభుల వారు ఏమంటున్నారంటే, సమస్త భారం వహించినటువంటి జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, ఇదిగో నా కాడి సులువైనది అంటున్నాడు ఆయన. సులువైన కాడి చాలా తేలికగా ఉంటుంది, అల్కగా ఉంటుంది, బరువుగాను భారముగాను భరింపలేనిదిగాను ఎంత మాత్రం ఉండదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. దాని అర్థం నేను మీకు సమాధానము కలుగజేస్తా. దాని అర్థం నేను మీకు నెమ్మదిని మనశ్శాంతిని కలుగజేస్తా. మీలో ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖం, కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన అన్నిటి నేను తీసివేసి సమాధానము నేను కలుగజేస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ అంటాడు, ఆయన ఆజ్ఞలు ఎంత మాత్రము భారమైనవి బరువైనవి కావు అని చెబుతున్నాడు. ఆయన భారమైనవి బరువైనవి ఆయన మన పైన మోపడం వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాం. ఏమంటున్నాడు మొదటి లైన్ లో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే, నువ్వు దేవుని ప్రేమించే కుమారుడవైతే, నువ్వు దేవుని ప్రేమించే కుమార్తెవైతే, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలని, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలని, దేవుని ఆజ్ఞకు ప్రేమ దేవుల నీవు అనుభవ కలిగి ఉండాలని, వినాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. అనగా నీ భర్త లేక నీ దేవుడు ప్రేమ దేవుళ్ళరా నీవేం చేయాలా? లోబడమని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అనగా సంఘానికి చెబుతూ ఉన్నటువంటి మాట, సంఘము దేవునికి లోబడి ఉండాలి, సంఘము దేవునికి విధేయత కలిగి ఉండాలి. అది లోబడి ఉండటే నువ్వు ప్రేమకు సాదృశ్యమని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడి ఉండుట ప్రేమ దేవుని ప్రేమకు సాదృశ్యం. లోబడి ఉండుట ప్రేమకు సాదృశ్యం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం గమనిస్తుంటున్నాం. ప్రేమ దేవుని పెట్టారు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నీవు ఉండాలని వాక్యము నేను హెచ్చరిక చేస్తా ఉంది. రెండో మాటగా మనం చూసినప్పుడు ఆయన అంటాడు, చూడండి ఒకసారి దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మొదటి యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ అని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే. మొదటిగా ఏమంటున్నాడు? ఆజ్ఞకు లోబడుట. రెండోదిగా ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే. ఆజ్ఞ ప్రకారంగా, మాట ప్రకారంగా ఆయనకు ప్రేమ దేవులతో కలిసి నువ్వు నడుచుటయే. నీవు ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి నోటితో చెప్పడం కాదు. నువ్వు నోటితో చెప్పే మాట ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ గా రావాలి. విశ్వాసంతో పాటు క్రియలతో పాటు విశ్వాసము రెండు కలవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఒక మాటకు మనం లోబడి ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఆ లోబడే జీవితం
నీవు నీ యొక్క ప్రేమను దేవుని పట్ల కనపరుస్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవునితో కలిసి నువ్వు నడుస్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రియ దైవ జనాంగమా, సూటిగా దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు దేవునితో కలిసి ఏం చేయాలంట? నడవాలి. దేవునితో కలిసి నడిచేటువంటి భాగ్యం నువ్వు కలిగి ఉండాలి. ఒక యవనస్తుడు, ఒక ఆయన కూడా లేదు అక్కడ. ఎక్కడ చూసినా యవనస్తుల గురించే బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. ఒకరిని అడిగిన, అయ్యా మారు మనసు పొందు అంటే ఇంకా చాలా టైం ఉంది. ఎంతుందంట? చాలా టైం ఉంది. హల్లెలూయా. మనకు టీవీలో మనం అడ్వర్టైజ్ చూస్తూ ఉన్నాం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ పాలసీ గురించి. ఏంటిదా పాలసీ అని అంటే, వాడు అంటూ ఉంటాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నావా తీసేసుకున్నాను అంటే ఇంకా టైం ఉంది అని అంటాడు వాడు. అని అంటే అప్పుడే వాళ్ళ కోలిక ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు, స్ట్రెచర్ మీద తీసుకొని పోతాడు. వెంటనే వీడు వాడి ముఖం చూస్తాడు, వాడు వీడి ముఖము చూస్తారు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే టైం లేదు, ఎప్పుడో సొంత పక్కనే తనతో పాటు పని చేస్తున్నటువంటి కోలికే. అంటే వానేజే హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇక్కడ కూడా అంతే, సేమ్ హార్ట్ అటాక్లు రావు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దేవునితో కలిసి నడవాలి. నీ యవన కాలంలోనే హల్లెలూయా. మీలో ఎంతమంది, నేను ఇప్పుడు మిమ్మల్ని కింద కూర్చోబెడతా, టక్కున లేచిన పడే వాళ్ళు ఎంతమంది ఇక్కడ చెప్పండి ఒకసారి. ఏమొద్దు, మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, నడవాల్సిన అవసరం లేదు. మీరు కింద కూర్చోబెడతాను, ఇట్లా నిలబడాల. ఏ ఆధారం లేకుండా, కింద చెయ్యి పెట్టకుండా, ఇటు పెట్టకుండా, చెయ్యి లేకుండా మీరు లేచి నిలబడగలరా? లేచి నిలబడాలని నీవు దేవుని కొరకు ఏం పని చేస్తావు? నీ యవ్వన కాలము దేవునికి ఇవ్వకుండా వృద్ధాప్యాన్ని దేవునికి ఇస్తే ఎట్లా? నీ వృద్ధాప్యంలో మారుమనసు పొందుతావా? నీ వృద్ధాప్యంలో రక్షణ పొందుతావా? నీ వృద్ధాప్యంలో నువ్వు బాప్తిజం తీసుకుంటావా? తీసుకొని నువ్వేం చేస్తావు? నీ శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేసి నువ్వు తీసుకొని లాభం ఏంటి? అయ్యే పరలోక రాజ్యం పోవడానికి అవకాశమే లేదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ యవన కాలంలోనే, నీ యవనమే దేవునికి నీవు ఇవ్వాలి కానుకగా. బైబిల్ గ్రంథంలో యవనస్తులదే పాత్ర. ఎవరి పేరు తీసుకున్నా యవనస్తులదే పాత్ర. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఆ యవనస్తుడు పేరేంటిది చెప్పండి? హానోకు. ఎవరితో నడిచినాడు? దేవునితో నడిచినాడు. దేవునితో నడిచి ఏం సంపాదించాడు? ఆమేన్, హల్లెలూయా. దేవునితో నడిచి ఈ లోకానికి సాదృశ్యంగా నిలబడ్డాడు. దేవునితో నడిచి ఈ లోకానికి ఆయన ప్రతినిధిగా నిలబడ్డాడు. దేవునితో నడిచి ఏకంగా పరలోక రాజ్యానికి డైరెక్ట్ గా వెళ్ళిపోగలిగేటువంటి కృపను ఆయన పొందుకున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీ మనసు మారట్లా, నీ హృదయం మారట్లేదు, నీ ఆలోచన మారట్లేదు. దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే వీటన్నిటిని వదిలిపెట్టాలి. ఏం చేయాలి? వీటన్నిటిని వదిలిపెట్టాలి. లోకానుసారమైన వాటినన్నిటిని కూడా నువ్వు విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవుని కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి నువ్వు నడిచే ఆ జీవితము కలిగి క్రియారూపకంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పకనే నువ్వు చెబుతూ ఉన్నావు. నువ్వు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమిస్తున్నాను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. నీ జీవితంలో నీవు దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి అనుకూలమైన బిడ్డగా ఉండాలి. నువ్వు దేవునికి ప్రతినిధిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి?
ఈ లోకం నిన్ను చూసినప్పుడు ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? గ్లోరీ. ఒకసారి నిలబడమా. ఇప్పుడు గ్లోరీ మనకు కనపడదు అనుకో, ఎవరు కనపడ్డారంటాం? చెప్పండి. గ్లోరీ నాకు కనపడింది పక్కా. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీని చూసి గ్లోరీ అని మనం పిలుస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవులమైనటువంటి మనల్ని లోకములో అన్యులు, లోకస్తులు, లోకంలో ఉన్నటువంటి వారు, క్రీస్తును ఎరగనటువంటి వారు నిన్ను చూసినప్పుడు క్రీస్తును చూడాలి, నీలో క్రీస్తును చూడాలి. అనగా నీ బాధలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ జీవితం, నీ బ్రతుకులో క్రీస్తు కనబడాలి. నీ నడకలో క్రీస్తు కనబడాలి. నీ మాటలో క్రీస్తు ప్రతిబింబించాలి. నువ్వు నడుస్తూ ఉంటే క్రీస్తే కనబడాలి, కానీ లోకము కనబడకూడదు. నా ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు కనబడకూడదు. లోకము కాదు కనబడాల్సింది, దేవుడు కనబడాలి, క్రీస్తు కనబడాలి, యేసయ్య కనబడాలి. యేసయ్యకు నీవే ఈ లోకంలో సాక్షివై ఉన్నావు. యేసయ్యకు నీవే ప్రతినిధివై ఉన్నావు. యేసయ్యకు నీవే ప్రతిబింబమై ఉన్నావు. యు ఆర్ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. దేవునికి నువ్వు ప్రతిబింబమై ఉన్నావు, అనగా క్రీస్తులో ప్రత్యక్షమవ్వాలి, క్రీస్తులో కనబడాలి. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు క్రీస్తే నీలో కనబడాలి. నా ప్రియమైన దేవుడు, ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు. శ్రమలోనైనా విడిస్తాడా? విడిచే దేవుడా? విడిచిపెట్టే దేవుడైతే మనం ఎందుకు నమ్ముతాము? ఎందుకు నమ్మాలి కదా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఈ లోకము చూసినప్పుడు ఆయన ప్రతిబింబము నీలో కనబడాలి. ఆయన నీలో కనబడాలి. ఆయన సమస్తము నీలో ఏలుబడి చెయ్యాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు సాక్ష్యం నీ గురించి. ఆ ఆజ్ఞకు లోబడే జీవితం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఇక్కడ ఏమన్నా ఆయన యందు ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుట ప్రేమకు సాదృశ్యం. మీరు మొదటి నుండి
వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొని వాళ్ళను అన్నది ఆ ఆజ్ఞ. మొదటి నుండి వినిన ప్రకారం. ఏం విన్నా? మొదటి నుండి యేసయ్య వచ్చి ఎల్లి దగ్గర నుంచి ఒకే మాట వింటున్నాం. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి, ప్రేమించాలి, ప్రేమింపబడాలి అనే మాట వింటూ ఉన్నాం. ప్రేమలో నడుచుకుంటూ ప్రేమ దేవుడు నడవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. లోబడితే ప్రేమిస్తూ ఉన్నట్టు, నడిస్తే ప్రేమిస్తూ ఉన్నట్టు. ఎవరిని? యేసయ్యని ప్రేమిస్తున్నట్టు. అలాగ వేళను చేయకపోతే ఒక వారం బాగుండి ఇంకో వారం కోపంగా, ఇంకో వారం పగలో, ఇంకో వారం ఈర్షలో, ఇంకో వారం ఇంకో విధంగా రోజుకొక రీతిగా నువ్వు ఉన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవుతావు? మల్టీ టాలెంటెడ్ హీరో హీరోయిన్ గా నువ్వు ఉంటావు, సినిమాల్లో నటించే వారిగా నువ్వు ఉంటావు తప్ప క్రైస్తవురాలుగా నువ్వు ఉండవు. ఇక్కడ ఒకలాగుండి, చర్చిలో ఒకలాగుండి, బయటికి వెళ్ళి నువ్వు ఇంట్లో ఇంకోలాగా, బయట ఇంకోలాగా, ఆఫీస్ దగ్గర ఇంకోలాగా, కాలేజ్ దగ్గర ఇంకోలాగా, స్కూల్ దగ్గర ఇంకోలాగా, పని దగ్గర ఇంకోలాగా, లోకంలో మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ఇంకొకలాగా నువ్వు ఉంటే నువ్వు వేషధారి అని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? మనం వేషధారులం కాదు. వాక్యం చెప్తున్న మాట మనం వేషధారుతనం ఉండకూడదు. అది మల్టీ టాలెంటెడ్ కాదు. అదేంటో తెలుసా? నిన్ను నీవు గోతిలో పాడమే తప్ప మరొకటి కాదు. నా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేమి నటకీర్తివి కాదు. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు నటించాల్సిన అవసరం లేదు. ఆయన కొరకు యథార్థమైన జీవితము జీవించడమే, ఆయనను కలిగి జీవించడమే, ఆయనకు లోబడి ఉండడమే, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవడమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నిన్ను చూసి లోకం మారాలి, నిన్ను చూసి లోకం నిన్ను గుర్తించాలి, నిన్ను చూసి లోకము నువ్వు దేవుని బిడ్డవని వారు దేవుని గుర్తించాలి, నిన్ను చూసి నువ్వు దేవుని కుమారుడమని వారు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇది మొదటి నుండి మనం వింటున్నటువంటి వాక్యము, మొదటి నుండి వింటున్నటువంటి మాట, మొదటి నుండి మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పై వచనం చదవడం ఒకసారి దయచేసి. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వాయిచు మనము ఒకరిని ఒకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొని. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట ఏంటిది? ఆమేన్. హల్లెలూయా. ఒకరిని ఒకరు ఏం చేయాలి? ఇక్కడ వినయం, ఇక్కడ అనుకువ, ఇక్కడ ఎంతో తగ్గింపు, ఎంతో లోబడి తత్వం అడుగుబాటు పెట్టినాక విశ్వరూపం. విశ్వాసి కాస్త ఏమైపోయింది? పిశాసిగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఎలా? తనలో ఉన్న విశ్వ రూపాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు క్రైస్తవులు ఎలా అవుతావు? దేవుని బిడ్డ ఎలా అవుతావు? దేవుని కుమార్తె ఎలా అవుతావు? దేవునికి సాక్షిగా నువ్వు ఎలా నిలబడతావు? బయటికి వెళ్ళాక నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు లోకానికి ఎలా కనపరుస్తావు? క్రీస్తును ఎలా చూపిస్తావు? క్రీస్తును ఎలా నువ్వు ప్రకటిస్తావు? క్రీస్తును ఎలా నీవు నీ యొక్క జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా ఎలాగ వారికి బయలుపరుస్తావు? నీ విశ్వరూపం కాదు దేవుడు అడుగుతుంది. నిన్ను బయటికి వెళ్ళాక ఇక్కడ ఎంత వినయము విధేయత కలిగి ఉంటున్నావో, ఇక్కడ ఎంత తగ్గింపు, ఎంత అనుకువ కలిగి ఉంటున్నావో అంతే అనుకువ బయట నువ్వు చూపించాలి. నువ్వు పనిచేసిన దగ్గర చూపించాలి, నీ యొక్క కాలేజ్ లో, స్కూల్లో చూపించాలి, నీ ఆఫీస్ లో చూపించాలి, నీ కంపెనీలో చూపించాలి, నువ్వు పనిచేసే దగ్గర చూపించాలి, నువ్వు లోకంలో మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర చూపించాలి, నీ బంధువుల దగ్గర చూపించాలి. మొదటిగా నిన్ను గుర్తుపట్టాల్సిన తెలుసా?
నీ భర్తను గుర్తించాలి, నీ భార్యను గుర్తించాలి, నీ పిల్లలను గుర్తించాలి, నీ తల్లిదండ్రులను గుర్తించాలి. ఏమని? నువ్వు దేవుని కుమార్తెవని, నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని, దేవుని ఇష్టపడుతున్నావని ఆ అనుకువ అనేది ప్రేమ దేవుని బిడ్డరా నీలోని మార్పు వారికి కనపరుస్తుంది, తెలియచేస్తుంది. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎదుటి వారికి కన్వే చేస్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరితో నడవాలి? ఎవరితో? అక్క 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 జరాలు నేను వస్తున్నా. ఏమైంది? నడుచుకుంటూ రావాలి. ఆమెతో ఎవరు నడుస్తారు? ఆమెతో నేను మగవాళ్ళలో ఉండదు, అది ఎందుకో అస్సలు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కూడా మగవాడే. ఆయన నీలో ఉంటే ఇక నువ్వు స్త్రీవి కాదు, పురుషుల్లాగానే ఉండాలి. అంటే భేదాలు లేకుండా, కోపాలు తాపాలు ఉండకుండా, శత్రుత్వం లేకుండా, ఆమెతో నేను ఈమెతో నేను ఈమె దగ్గర కూర్చొని ఆమె దగ్గర కూర్చొని ఆమె కోటాలు అన్నట్టు ఏది మనలో పని చేయదు. ఒకే ఒకటి పని చేస్తుంది, క్రీస్తు మాత్రమే కనబడతాడు. ఎవరిలో కూడా? నీ పక్క వాళ్ళప్పుడు ఎవరు కనపడాలి? నీలోప్పుడు ఎవరు కనపడాలి? ఎదుటి వాళ్ళు ఎవరు కనపడాలి? వెనుకున్న వాళ్ళు ఎవరు కనపడాలి? అవునా? హల్లెలూయా. ఏమో తెలియదు నాకు. కనబడుతున్నారా? నిజం చెప్పండి. కనబడట్లేదు. ఇది సత్యం. ఇది నిత్యం మన జీవితాల్లో నడుస్తూనే ఉంది. మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. నువ్వు మారాలి. మారిన జీవితంలో కనబడాలి. దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డగా నువ్వు కనబడాలి. అనుకూలమైన జీవితం నీలో ఉండాలి. నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞను ఆయన పాటించినాడు. కారణంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఆయన పాటించినాడు. గనుకనే ఆయన తన మరణాన్ని తన యొక్క ప్రాణమును సైతం లెక్క చేయకుండా నీ కొరకు అనగా నీలో ఉన్న పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నీ ప్రేమ మరణము కంటే ఎంతో లోతైనది. నీ ప్రేమ మరణము కంటే ఎంతో
హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో మరణము కంటే ఎంతో బలమైనది కదా, బలమైనది ఆయన ప్రేమ. నీ ప్రేమ కూడా అంత బలంగా ఉండాలి, నీ ప్రేమ కూడా అంతే బలంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. ప్రేమ దేని బిడ్డలు, ఒక దోమ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి పొగ పెడుతున్నాం. మరి మనకేం పెట్టాలి ఏమండి? మనకేం పెట్టాలి? మనలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే ఏం పెట్టాలి? ఏ పొగ పెట్టాలి? ఇప్పుడు హల్లెలూయా. ఏ పొగ పెట్టాల్సిన అవసరం లేదు. క్రీస్తును నీ హృదయంలోకి ఆహ్వానించి ఆటోమేటిక్ గా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. చీకటిలో లైట్ వేస్తే చీకటి వెళ్ళిపోయి వెలుగు వస్తుంది. అలాగే ఆయన నీలోకి వస్తే నీలో ఉన్నంత బయటికి వెళ్ళిపోయి ఆయనే సమస్తమై ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే సమస్తమై ఉంటాడు. ఆయన సమస్తమై ఉన్నాడు. ఆయన సమస్తమై ఉన్నాడు. నీలో ఆయన వ్యాపించాలి. నీలో ఆయన పరిపూర్ణుడై ఉండాలి. నీలో ఆయన సంపూర్ణుడై ఉండాలి. నీలో ఆయన ప్రేమ దేవుడు పరిపూర్ణంగా నిలిచి ఉండాలి. నువ్వు విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడో ఒకసారి కోపం వచ్చింది, అప్పుడు కూడా దేవుడి నీతి నెరవేర్చదు. నువ్వు విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. మూడోది ఏంటిది? ఒకరిని ఒకరు ఏం చేయాలన్నా ఆయనతో కలిసి నడవాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పడం గొప్ప విషయం కాదు. ఈ మూడు విషయాలు చేయాలని వాక్యం చెప్తుంది. మూడో మాటలకు వెళ్దాం, నాలుగో మాటలకు వెళ్దాం. దయచేసి ప్రేమ దేవుని బిడ్డ చూస్తున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20. ఆయనే మొదట మనలను ప్రేమించడు కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరైనను దేవుణ్ణి ప్రేమించుచున్నారని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వారు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? ఆమేన్ హల్లెలూయా. ఎవరిని కూడా ఆయనే మొదట మనలను ప్రేమించను అంటే దాని అర్థం తనని దేవుని మాటకు ఆయన లోబడి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మొదటి నుండి ఉన్న ఆజ్ఞనే ఆయన పాటించినాడు. ఆ మొదటి నుండి ఉన్న ఆజ్ఞనే ఇక్కడ యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. ఆ మొదటి నుండి ఉన్న ప్రేమనే ఆయన మనకు వివరించినాడు, చెప్పినాడు. ఇప్పుడు ఆ ప్రేమను గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ప్రేమించడం గనక ఆయన మొదటి నుండి మనల్ని ప్రేమించడం గనక మనము ప్రేమించుతున్నాము, మనము కూడా ప్రేమిస్తూ ఉన్నాము. కానీ ఎవరు ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. ఎవరు ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. కానీ ఎవరు ప్రేమిస్తున్నారో మనకు తెలియదు, నాకైతే తెలియదు. ఆమేన్ హల్లెలూయా. నా విషయం అడిగితే నేను చెప్పగలుగుతా ఒకటి, కానీ ఏం చెప్పినా కూడా ఎదుటి వాడు నమ్మాలి. ఎందుకంటే ఎప్పుడు నమ్ముతాడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఆయనను నేను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలో పడతా, ఆయనను ప్రేమిస్తే ఆయనతో కలిసి నేను నడుస్తా, ఆయనను ప్రేమిస్తే ఒకరిని ఒకరు ప్రేమిస్తా. ఆమేన్ హల్లెలూయా. ఇవి నాలో కనబడితే అప్పుడు నేను దేవుని ప్రేమించినట్టు ఎదుటి వ్యక్తి నన్ను చూసి గుర్తిస్తాడు, లేకపోతే గుర్తించలేడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కదా. నీ దేవుడు నిన్ను చూస్తున్నా. ఏం చూస్తున్నాడు? ఈ లోకానికి ఎట్లా కనపరుస్తున్నావో, ఆయనని ఎలా చూపిస్తున్నావు అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. నన్నందరినీ ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇంకేమంటాడు కింద? ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లయితే అతడు ఏమై ఉన్నాడంట? ఎవరు ఏమై ఉన్నాడంట? అబద్ధికుడు.
నేను అబద్ధం చెప్పను అనే వాళ్ళు చేయలేబడ్డాడు ఒకసారి. పోనీ దినానికి నేను ఒకే ఒక అబద్ధం చెప్తాను వాళ్ళు చేయలేబడ్డాడు. పోనీ 5 సార్లు మాత్రమే అబద్ధం చెప్తాను వాళ్ళు చేయలేబడ్డాడు. నిజంగా అదేనా? ఖచ్చితంగా. పోనీ 10 సార్లు మాత్రమే చెప్తాను వాళ్ళు చేయలేబడ్డాడు. అంటే అంతకంటే ఎక్కువ చెప్తారా? నోరు తెరిస్తే అబద్ధమే. నేను 5కే అయిపోతా అనుకున్నా. అంటే దినానికి ఇన్ని అబద్ధాలు చెప్తే మీరు క్రీస్తుని ఎలా చూపిస్తారు? క్రీస్తుని ఎలా ప్రకటిస్తారు? క్రీస్తుని ఎలా కనపరుస్తారు? మీలో క్రీస్తు ఎక్కడ కనపడతాడు? ఇంకా కనపడ్డు. దినానికి ఎన్నిసార్లు కోపడతారు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5. ఎప్పుడో మనసులో పెట్టుకొని ఏదో మనసులో పెట్టుకొని గుడికి మానేసే వాళ్ళు ఎంతమంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇవన్నీ చాలా చిన్న విషయాలని మనం అనుకుంటున్నాం, కానీ ఇవే చాలా పెద్ద విషయం. తోటి సహోదరుని ప్రేమించలేని నీవు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తే నువ్వు సంపాదించుకోవాలి. 4 మోయడానికైనా కనీసం ఏం చేయండి? 4 సంపాదించుకోండి. ఇవాళ 4 కాదు కావాల్సింది, కనీసం 16 మంది కావాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా మోయాలంటే కష్టం. ఎందుకంటే చేతులు మారాలి. ఎందుకంటే బరువు అవుతుంది కదా. నువ్వు సన్నం ఉంటే పర్వాలా, నువ్వు లావైతే బరువు ఉంటే పడేస్తే నువ్వు కింద పడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు కింద పడితే నీకు దెబ్బ తగులుతుంది. తగులుతుందా? తగులుతుందా కదా? మరి నొప్పి లేస్తా? నొప్పి లేదా? ఎవరికి నొప్పి లేస్తుంది? ఒకవేళ నీవే కడుపున బాక్స్ ఒకరి మీద పడ్డదనుకో, వాళ్ళకి ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది, వాళ్ళకి నొప్పి లేస్తుంది. నీకు మాత్రం ఏమి చల్లం. ఇప్పుడు ఉండవు కదా అట్లనే. అందులో పడుకున్నప్పుడు ఎట్లుంటావో ఇప్పుడు మీరు అట్లాగే ఉండరు. చల్లం లేని జీవితం, స్పర్శ లేని శరీరాలు. ఆయన నీ సహోదరుని ఏం చేస్తున్నావంట? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అయ్యాడని వాక్యం చెప్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యం శ్రమిస్తున్న మాట, ఎవరైనా దేవుడిని నేను ప్రేమిస్తానని చెప్పి మరలా నువ్వు నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు అబద్ధికుడవని, నువ్వు అబద్ధికురాలవని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. తాను చూసిన దేవుని సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఎదురుగా కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని నీవు, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మనిషిని ప్రేమించలేని నీవు, ఎదుటి వ్యక్తిని ఓర్వలేని నీవు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేని నువ్వు దేవుని నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పగలవు? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీవు అర్థం చేసుకునేటువంటి ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు అర్థం చేసుకుంటావు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు గుర్తిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నా. నువ్వు ప్రేమించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇక ఎవరిని ప్రేమించలేమన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని గుర్తించలేమన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో కూడా అహం ఉంటుంది, నీలో గర్వం ఉంటుంది, నీలో కూడా లోకానుసారమైన క్రియలే ఏర్పాటు చేస్తాయి తప్ప అనుకువ గాని, లేకపోతే వినయం గాని, విధేయత గాని, భయము గాని, భక్తి గాని నీలో కూడా ఏర్పాటు చేయదని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. హల్లెలూయా. నా ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్న 4వ మాట ఏంటంటే ఆయన అంటున్నాడు ఇక్కడ చక్కటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని ప్రేమించే జీవితం. హల్లెలూయా. ఆయన మనల్ని మొదటి ప్రేమించినాడు, మనం ఆయన ప్రేమిస్తున్నాం. రెండవదిగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటి వ్యక్తిని నీవు ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడవని, ఎదురుగా కనబడుతున్న దేవుని సహోదరుని ప్రేమించలేని నీవు దేవుని ప్రేమించలేవు. ఎదుటి వ్యక్తిని మొదటిగా ప్రేమించు, ఆ తర్వాత నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చెప్పగలవు. ఆమేన్.
కదా. ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నాం? నిజం చెప్పండి. ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నాం? చూస్తేనే కళ్ళు పెరిమిట్లు గలుపుతున్నాయని మీరు చెప్పాలి సాక్షి, నేను కాదు చెప్పేది. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు తన పని చేస్తాడు. హల్లెలూయా. ప్రేమించే గుణం కావాలి, ప్రేమించే హృదయం కావాలి, ప్రేమించే మనసు కావాలి, ప్రేమించే ఆ యొక్క జీవితం కావాలి. అలా ప్రేమిస్తే మందిరానికి నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, నీ కాంట్రిబ్యూషన్ రావాలి. కుటుంబానికి 10,000 5,000 రావాలి, నువ్వు తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించినట్టు, దేవుని పనిలో నువ్వు పాల్గొన్నట్టు, దేవుని పనిలో ఉన్నటువంటి అన్నిటి విషయాల్లో నీకు దేవుని ప్రేమ కనబడుతుంది. మీరు ఇస్తే మీరు దీవించబడతారు, మీరు ఇస్తే ఆశీర్వదించబడతారు. మీరు తీసుకొని రండి అని చెప్ప. నో, డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఇది నీ పని, నువ్వు చెయ్యాలి. నీ ఆహారం నీళ్ళ మీద వెదజల్లు. ఏం చెయ్యి? నీళ్ళ మీద వెదజల్లు. సకాలంలో నీకు ఎప్పుడు అవసరమో అది నీకు అనుగ్రహింపబడుతుంది. నీకు అవసరమైనప్పుడు ఎవరికి చేయి చాచకుండగా, ఎవరికి చేయి చాపకుండగా నీ దేవుడు నీకు సమస్తము ఆయన వడ్డీతో సహా నీకు సమకూరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒకరు డబ్బులు ఇచ్చారు, అడిగి 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 ఇంకా కొన్నిసార్లు చెప్పడం పోవాలి. 100 సార్లు 1000 సార్లు చెప్పొచ్చు. మానేసుకునేసి బాధ వేదన అనుభవించి, కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, ఇంకా వాళ్ళని వేరే వాళ్ళు తిట్టి, బూతులు తిట్టి, అవమానపరిచి, కొట్టి, అయినప్పటికీ వాళ్ళన్నింటినీ భరించినారు. ఏం చేయలేని పరిస్థితులు. ఎవరైతే వీళ్ళు ఇచ్చినారో వాళ్ళెవరు వాళ్ళకి ఇవ్వలేదు. ప్రేమ దేవుడు రకాలొక సమయం అవన్నీ భరించిన తర్వాత ఆ ప్లేస్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేసి ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రేమ దేవుడారా దేవుని సందులో ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. దేవుని మాత్రం విడిచిపెట్టల. ఆ తర్వాత జరిగిన విషయం తెలుసా? ప్రేమ దేవుడారా వారి అవసరానికి ఎంతమంది అయితే 4 5 3 ఇచ్చే వాళ్ళందరూ కూడా వడ్డీలతో సహా వాళ్ళే తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఒకవేళ ఆ సమయంలో ఖర్చు అయిపోయేమో, ఒకవేళ ఆ సమయంలో ఇంకా దేనికైనా వాడేవాళ్ళేమో, ఆ సమయం సరైనది కాదేమో ప్రేమ దేవుడు. కానీ మళ్ళా వెనక్కి రావడానికి గల కారణం ఏదో తెలుసా? నీ దేవుడు ప్రేమ దేవుడు, నీ ప్రార్థన, నువ్వు దేవుని విడిచిపెట్టుకునే తరం ఏదైతే ఉందో, దేవుడు చేసే ప్రార్థన ఏదైతే ఉందో, దేవుడి సన్నిధిలో విజ్ఞాపన ఏదైతే చేశావో, దేవుడు విడిచిపెట్టకుండా దేవుడి సన్నిధిలో మొరపెడుతూ, దేవుడి సన్నిధిలో ఏడుస్తూ, దేవుడి సన్నిధిలో కన్నీరు కాస్తూ, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నేను ఇప్పడము తప్పు, నేను ఇవ్వడము తప్పు, అయితే నా పాపము నేను క్షమించుకుని ప్రభువా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించున్నానని వారు ప్రతిరోజు ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుని విజ్ఞాపన దేవుడు విన్నాడు. విన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే వారిని ప్రేమ దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే పోగొట్టుకున్న దాన్ని మరలా ఆమేన్ హల్లెలూయా అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపిణికే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా
హల్లెలూయా హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమా సూటిగా దేవునితో మాట్లాడుతున్న విషయం, ఏమైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏమైతే నువ్వు ప్రేమ దేవుని సన్నిధిలో ఉండి నువ్వు జాలవించుకున్నావో, అనుకోకుండా జరిగినటువంటి సమయాల్లో నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రతి రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా నీ దేవుడు మరలా నిన్ను ఆయన ఆశీర్వదించడానికి, మరలా ఆయన నిన్ను దీవించడానికి, మరలా ఆయన నిన్ను లేవనెత్తడానికి, మరలా ఆయన నిన్ను బాగు చేయడానికి, మరలా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుడ, నీ సహోదరుని ద్వేషాలంట కనపడుతూ ఉన్నప్పుడు ఆయన ద్వేషించడం కాదు, నువ్వు అబద్ధం చెప్పాలి, నువ్వు అబద్ధికుడిగా ఉండడం కాదు, తాను చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానని ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే ప్రేమ దేవుని ప్రేమించడం తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఆ ఆజ్ఞను ప్రేమ దేవుడిరా మనం ఆయన వలన పొంది ఉన్నామన్న సంగతిని కింది వర్షంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నువ్వు ఆయన ప్రేమిస్తే నీ సహోదరులను ప్రేమిస్తావు. అలా ప్రేమించడానికే మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను కలిగే ఈ లోకంలో నీవు నేను మనము జీవిస్తూ ఉన్నామన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. అన్నాడు, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురం. ఆ మాట చూడండి, నీ ప్రేమ ఎంత మధురం, ఎంత దగ్గర ఉంది అంత. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడుంది? ఎంత దగ్గర ఉంది అంత. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉంటాం. సరే, కొన్నాళ్ళు ప్రేమించి ఆ తర్వాత ఏం చేస్తాం? కొన్నాళ్ళు ప్రేమిస్తాం, దాని తర్వాత ఏం చేస్తాం? ఎక్కడో ఒక దగ్గర కోపం వస్తుంది కదా. ప్రేమించే వానికి కోపం వస్తుందా? చెప్పండి. అసలు వాక్యం ఏమంటుందంటే కోపము దేవుని నీతినే నెరవేర్చేది వాక్యం చెబుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని విషయమై కోపం వస్తే సంతోషం. దేని విషయమై? దేవుని విషయంలో రోషం రావాలి, కోపము రావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు రోషము కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. మోషే రోషంతోనే ఉన్నాడు. మోషే రోషం కలిగినటువంటి వ్యక్తి. 10 ఆజ్ఞలు 2 పలకలు పగలగొట్టేసి. హల్లెలూయా. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ సహోదరుని పట్ల మాత్రం ఆ ద్వేషము, ఆ కోపము పనికిరాదు. కోపం పనికిరాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక నా ప్రేమ దేవుని పిల్లల వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితం దేవునికి
మనం ఎలా ఉన్నాం ఈరోజు? మనం ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు? ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో పడిపోయినా ఈరోజు? ఆయన అంటున్నాడు ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆజ్ఞలు పాటించాలి, ఆయనతో కలిసి నువ్వు నడవాలి, నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించాలి. ఒకవేళ నేను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు ద్వేషిస్తే అబద్ధికుడవే. ఇంకోటి ఎవరైనా నీ ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదట నువ్వు దేవుని ప్రేమిస్తే, ఐదో మాట ఏంటి? నువ్వు దేవుని ప్రేమిస్తే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావు. ఇంతే, ఇంకేం లేదు దీంట్లో. గొప్ప డెఫినేషన్స్ ఏం లేవు దీంట్లో. దేవుణ్ణి ప్రేమించు, ఎవరినైనా నువ్వు ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించు, ఎవరైనా నువ్వు ప్రేమిస్తావు. రెండో ముచ్చట ఏంటిది? నువ్వు దేవుని ప్రేమిస్తే అందరిని నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు దేవుని ప్రేమిస్తే అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. దేవుని ప్రేమించేవాడు మాత్రమే చేయగలడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. అంటే వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.